ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ పేరు చాలా మందికి హైదరాబాద్ వాళ్ళకి తెలుసు. అదేంటి, ముస్తాఫిజుర్ రెహమాన్ బంగ్లాదేశ్ బౌలర్ కదా, అయినప్పటికీ మన హైదరాబాద్ తరపున చాలా సీజన్స్ ఆడాడు. ఇంకో విషయం తెలుసా, తను ఈ సంవత్సరం ఆడుతుంది ఎవరితోనో తెలుసా? చెన్నై టీంలో. చెన్నై టీం కెప్టెన్గా ఉన్న ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ముస్తాఫిజుర్ రెహమాన్ తొలినాళ్లలో తను ఆడుతున్నప్పుడు ఒకసారి వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది. ఎంత పెద్ద గొడవ అంటే, ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ చేసిన తర్వాత బ్యాట్స్మెన్కి అడ్డం వస్తూ 2-3 సార్లు జరిగింది. అది రోహిత్ శర్మకు కొంచెం అడ్డం రావడం, తర్వాత క్రమంలో ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా ధోనికి అడ్డం వెళ్ళడం జరిగింది. కోపంతో ధోని తోసేయటం కూడా జరిగింది. ఆ దెబ్బకి మనోడు మంచినీళ్ళు తాగి మళ్ళీ బౌలింగ్ వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అప్పట్లో ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ మీద అందరికీ కోపం వచ్చింది. ధోనినే తోసేస్తాడా, ధోనికి అడ్డం వెళ్తాడా, వాడెంత, వాడి పర్సనాలిటీ ఏంటి, వాడు ఆడుతున్న దేశం ఏంటి అని చాలామంది తిట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే, ధోని అభిమానులకి నమ్ముకోదగ్గ బౌలర్ అయ్యాడు. మొదటి బ్యాచ్లోనే 4 వికెట్స్ తీసుకోవడం, అలాగే మొన్న మ్యాచ్లో కూడా వాస్తవం చెప్పాలంటే నమ్ముకోదగ్గ బౌలర్ ఎవరు ఉన్నారు చెన్నై కంటే ముస్తాఫిజుర్ రెహమానే. దీనికి తోడు మనోళ్ళు ఒక గొప్ప క్వాలిటీని అందరూ ప్రైజ్ చేస్తున్నారు. అదేంటో తెలుసా, వీళ్ళు కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తున్నారు అంటే, ఆ లిక్కర్ సంబంధించిన యాడ్ లోగోగా వేసుకుంటున్నారు. అందులో SNJ 10,000 అనేది ఒక బియర్. ఆ చెన్నై టీంలో ఉన్న అందరూ ఆ లోగో వేసుకుంటుంటే, కానీ ముస్తాఫిజుర్ రెహమాన్ మాత్రం ఆ లోగో నేను ధరించను, అంటే ఆల్కహాల్ సేల్స్కి నేను ఒప్పుకోను, ఆల్కహాల్ని ప్రమోట్ చేయడానికి నా వస్త్రం మీద లోగో వేసుకోను అని ఖరాఖండిగా చెప్పి, దానివల్ల అతని ఫ్రాంచైజీ తనకిచ్చే డబ్బులు తగ్గుతుందని తెలిసినా కానీ నేనిచ్చే అడ్వర్టైజ్మెంట్ వల్ల మరొకళ్ళ జీవితం, మరొకళ్ళ ఆరోగ్యం పాడవ్వకూడదు అని చాలా సిన్సియర్గా రిజెక్ట్ చేయటం ఇప్పుడు అందరికీ చర్చనీయాంశమైంది. అందరూ అభినందిస్తున్నారు. సరే, వచ్చింది రైట్ టీంలో కాబట్టి, రైట్ యాటిట్యూడ్ ఉన్నారు కాబట్టి ధోని ముస్తాఫిజుర్ కాంబినేషన్లో మరొకసారి అద్భుతం జరుగుతుందని, వాళ్ళకి మంచి జరగాలని, ఇలాంటి యాటిట్యూడ్ మన ప్లేయర్స్ కూడా రావాలని, సమాజ హితంతో పాటు వాళ్ళు ఆడే ఆటలో ఆనందాన్ని ఇస్తూ వినోదంతో పాటు సమాజ హితం కూడా చూస్తారని కోరుకుంటూ ఈ వీడియోలను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రతి వీడియోని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.